బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఆగస్టు 8 అంశము వినువారు మాత్రమైయుండక వాక్యము యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునైయుండుడి. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మన శరీరంలోని అన్ని భాగాలు ఒకటి కంటే ఎక్కువ పనులు చేస్తాయి. నోరు మాట్లాడుతుంది, తింటుంది, ముక్కు వాసన చూస్తుంది, గాలి పీలుస్తుంది, కళ్ళు చూస్తాయి, నిద్రపోతాయి. ఇలా ప్రతి అవయవం ఒకటి కంటే ఎక్కువ పనులు చేస్తుంది. చెవులకి మాత్రం ఒక్కటే పని వినడం. దేవుడు చెప్పిన మాట వినడానికి మనకి 2 చెవులు ఇచ్చాడు. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అపొస్తలుడైన పౌలు ఈ మాట చెప్పే సమయానికి పుస్తకాలు ప్రచురించటం ఉండేది కాదు. ధర్మశాస్త్ర గ్రంథము అందరికీ అందుబాటులో ఉండేది కాదు. సువార్త ప్రకటింపబడేదేగాని ఎవరికి వాళ్లు చదువుకోడానికి దొరకదు. ప్రకటింపబడిన వాక్యము వినడానికి మాత్రమే అందుబాటులో ఉండేది. అందుకే వినుట వలన విశ్వాసము కలుగును అని చెప్పబడింది. అయితే ఇప్పుడు సువార్త అనేక మాధ్యమాల ద్వారా ప్రచురింపబడుతుంది. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి బైబిలు ఉంటుంది. ఇంటర్నెట్లో టీవీ, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా క్షణం తీరిక లేకుండా క్రైస్తవులకే కాకుండా అన్యులకు కూడా సువార్త ప్రకటింపబడుతుంది. సువార్త గురించి నాకు తెలియదు, నేను ఎప్పుడు వినలేదని చెప్పి తప్పించుకోనే ఆస్కారమే లేదు. నిద్రలేచిన దగ్గర నుండి మళ్లీ పడుకోబోయే వరకు మన వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వాక్యము వస్తూనే ఉంటుంది. కాని వాటిని చదివేటంత, వినేటంత తీరిక మనకి ఉండటం లేదు. ఒకవేళ అవి చదివినా, విన్నా కూడా వాటిని బుర్రకి ఎక్కించుకునే ఆసక్తి మనకి ఉండటం లేదు. మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహింపరు, చూచుటమట్టుకు చూతురేగాని ఎంత మాత్రము తెలుసుకొనరు అని మత్తయి 13:15లో చెప్పబడినట్లే ఇప్పుడు మన పరిస్థితి ఉంది. గతంతో పోల్చుకుంటే సర్వసృష్టికి సువార్త ప్రకటన సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. యేసుక్రీస్తు రెండవ రాకడ అతి త్వరలోనే ఉంటుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. అందుకే సువార్త ప్రకటనకు ఎన్నో మార్గాలు ఎంచుకున్నాడు దేవుడు. సాతాను కూడా తనకు సమయము తక్కువగా ఉందని గ్రహించి ఎవరినీ మృంగాలా అని గర్జించు సింహమువలే మనుష్యుల మధ్యలోనే కాచుకుని ఉంది. ఇలాంటి పరిస్థితులలో మనం వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి 24 గంటలు సెల్ఫోన్తో ఈ లోక విషయాలతో కాలక్షేపం చేస్తే ఎవరినీ మృంగాలా అని గర్జించే సింహంలా కాచుకుని ఉన్న సాతానుకి చిక్కుతాము. వాక్యము అంటే అక్షరాలు కాదు, వాక్యమంటే దేవుడే. వాక్యము దేవుడైయుండెను, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. యోహాను 1:14. వాక్యము మనలో ఉంటే దేవుడు మనలో ఉన్నట్లే. మనం వాక్య ప్రకారం జీవించకపోతే సులువుగా పాపములో పడి సాతానుకి చిక్కి సర్వనాశనమైపోతాము. కాబట్టి మనము కేవలం వాక్యము వినువారము మాత్రమే ఉండకుండా వాక్యము విని గ్రహించి వాక్య ప్రకారం జీవించి వినిన వాక్యము మనలో నూరంతలుగా ఫలించేలా జీవిద్దాము. అందుకు నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకములో మేము జీవించినంతకాలము ఈ లోకానుసారమైన జీవితం జీవించి సాతానుకు చిక్కకుండా నీ వాక్య ప్రకారం జీవించే మనసు మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.